భూ సమస్యల పరిష్కారం కొరకు రైతులకు మెరుగైన సేవలు అందించడానికి మనం ఈ చట్టంలో సవరణ చేసుకుంటూ వెళ్తున్నాం. ధరణిలో ఏ రకమైన లోపాలు ఉన్నాయి, ఈ భూభారతి చట్టం ద్వారా ఆ లోపాలను ఏ రకంగా మనం సవరించవచ్చో ఇంతసేపు మనం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ధరణిలో ఏదైనా కారణాల వల్ల పేరు తప్పుగా పడ్డా లేదా ఒకరికి బదులు ఎక్కువ పేరు నమోదైనా ఏ రకమైన తప్పులు దొరికినా సవరించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ధరణి పాస్బుక్లో ఉన్న తప్పులన్నింటినీ కూడా భూభారతి ద్వారా మనము సవరించుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. దాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. దాదాపు నాకు తెలిసి 10 లక్షల వరకు సాదా పరిణామాలకు సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి. ధరణిలో వాటికి పరిష్కారం లభించలేదు. ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా దాదాపు 10 లక్షల సాదా పరిణామ దరఖాస్తులను పరిష్కరించే అవకాశము, వాళ్లకు భూభారతి చట్టం ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా దీంట్లోకి వచ్చింది. ఇంకొకటి నాకు తెలిసి చిన్న చిన్న దాన్ని డిస్ప్యూటెడ్ పార్ట్ బి అంటారు, పార్ట్ బి ఉదాహరణ మన రఘునాథపల్లి మండలంలో ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే హర్షరావుపల్లి రిజర్వాయర్ కింద కాలువలు తోవేమని, ఆ కాలువలలో ఒక రైతు పొలం కూడా లేదా ఒక రైతు భూమి కూడా ఒక కాలువ పోయింది. ఆ కాలువ కింద 10 గుంటలే పోయింది, కానీ ఆయనకి ఇంకా 4-5 ఎకరాలు 10 ఎకరాల వరకు ఉన్నది. ఆ 10 గుంటల కాలువకు ఆయనకు నష్టపరిహారం కూడా వచ్చింది. కానీ రెవెన్యూ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మొత్తం తీసుకుపోయి పిఓబిలో పెట్టారు, పార్ట్ బిలో పెట్టారు. ఆ పార్ట్ బిలో పెట్టడం ద్వారా ఆ రైతుకు ప్రభుత్వ పరంగా రావాల్సిన రైతు భరోసా లాంటి సహాయం అందడం లేదు. బ్యాంకులో పోతే వాళ్ళు లోన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు 18 లక్షల ఎకరాల వరకు ఇలాంటి సమస్యలు ఉన్న భూములు ఉన్నాయి. ఆ 18 లక్షల ఎకరాలకు కూడా ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. ఇక వారసత్వంగా వచ్చే మ్యూటేషన్ గురించి కానీ ఇతర మ్యూటేషన్స్ గురించి కానీ వాళ్ళు చాలా వివరంగా చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో గ్రామ పరిపాలనాధికారి రాబోతున్నారు. అదేవిధంగా అప్పీల్ వ్యవస్థను నెట్వర్క్ను మనం డెవలప్ చేసుకుంటున్నాం. అప్పీల్ వ్యవస్థ తహసీల్దార్కి అప్పీల్ చేసుకోవచ్చు, రిజెక్ట్ అయితే ఆడియో దగ్గరికి పోవచ్చు, అక్కడ రిజెక్ట్ అయితే కలెక్టర్ దగ్గరికి పోవచ్చు, అక్కడ రిజెక్ట్ అయితే ట్రిబ్యునల్ పోవచ్చు, అక్కడ కూడా రిజెక్ట్ అయితే సివిల్ కోర్టుకు పోవచ్చు. అంటే ఒక అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. అంచెలంచెలుగా ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే నాకు ఒక భయం ఉన్నది. కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి నా భయం ఏంటి అంటే ఈ పొరపాట్లన్నీ ఎట్లా జరిగినాయి, ఈ వివాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి, గతంలో ఉన్న గ్రామ పాలనాధికారులు ఇప్పుడున్న రెవెన్యూ అధికారులే కదా ఈ పొరపాట్లను చేసి, ఇప్పుడున్న ఈ రెవెన్యూ అధికారులు అప్పుడున్న పాలనాధికారులే ఈ పొరపాట్లను చేశారు. మళ్ళీ వాళ్ళ చేతికి ఒప్పచెప్తారన్నారు. గతంలో ఆయనే ఇచ్చాడు, ఒక తహసీల్దారే ఒక తప్పుడు సర్టిఫికెట్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ పోయి అప్పీల్ చేసుకుంటే ఆయన గతంలో ఇచ్చిన నిర్ణయానికో తీర్పుకో లేదా సర్టిఫికెట్కో కట్టుబడే ఉంటాడు. రెక్టిఫై చేయడానికి ఇష్టపడాడు. రెక్టిఫై చేస్తే నా మీదకి ఏమైనా వస్తుందేమో, నా మీద ఏమైనా కేసు అవుతుందేమో అనే భయంతో గతంలో చేసిన తప్పునే సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. ఒకవైపు రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం, చాలా సంతోషం. ఆ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో వివిధ దశలలో, వివిధ స్టేజెస్లలో, వివిధ అంచెలలో జాప్యం జరగకుండా
అవినీతి జరగకుండా కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. లేకుంటే మళ్ళా కథ మొదటికి వస్తుంది. ఇప్పుడు కోర్టులలో కేసులు ఉన్నాయి. ఇవాళ నా మీద ఒక కేసు ఉన్నది, ఇవాళ హియరింగ్ ఉన్నది. ఇవాళ హియరింగ్ కాక పోస్ట్పోన్ అయితే వెంటనే నువ్వు ఆన్లైన్లో చూసుకోవచ్చు, నీ కేసు ఎన్నిటికి పోస్ట్ అయ్యింది. ఇక్కడ కూడా ఆ రకమైన సిస్టమ్ ఉంటే బాగుంటుంది. నేను తహసీల్దార్ దగ్గరికి స్లాట్ కొరకే 10 సార్లు తిరగాలి. మీ దగ్గరికి స్లాట్ కొరకు ఇక నిర్ణయం తర్వాత. దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. మీరందరూ ఆలోచించవలసిన విషయం. స్లాట్ కొరకే తహసీల్దార్ స్లాట్ ఇవ్వడానికే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకని నేనేమంటానంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అవినీతికి అవకాశం ఉండొద్దు. భూభారతి చట్టం ద్వారా రైతులకు లాభం జరగాలి అంటే భూభారతి ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ కావాలి. తహసీల్దార్ దగ్గరికి అప్లికేషన్ ఎప్పుడు పోయింది, ఎన్ని రోజులు ఎన్ని దగ్గర పెట్టుకున్నాడు, స్లాట్ కావాలని అప్లికేషన్ ఎప్పుడు వెళ్ళింది, అసలు స్లాట్ కావాలని అప్లికేషన్ తహసీల్దార్ దగ్గరికి పోవద్దు, ఆన్లైన్లో ఫిక్స్ అయిపోవాలంటే. నేను ఆన్లైన్ అప్లై చేసుకుంటా ఆన్లైన్లో నాకు స్లాట్ దొరకాలి అంతే. మళ్ళీ నేను తహసీల్దార్ దగ్గరికి పోయినంటే కథనైనా పని. నేను ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్దామనుకుంటున్నా. నేను చేయబోయి ఇంకేమైనా ఎక్కువ ఇబ్బంది పెట్టాలని భయం వేస్తున్నాను. ఇన్ని అంచెలు ఉండడం, ఇన్ని చేతులు దాటి ఫైల్ బయటికి రావడం అంటే ప్రస్తుత సిస్టమ్ ఏం జరుగుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అంచెలు తగ్గించినప్పుడు, ఆన్లైన్ మెకానిజంను, ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు అవినీతిని తగ్గించే అవకాశం ఉంటుంది. రైతులకు మనం ఆశించిన ఫలితాన్ని అందించడానికి వీలవుతుంది. కాబట్టి నేను కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నా, పైలట్ ప్రాజెక్ట్ కింద మన జనగామ జిల్లా టేకప్ చేయండి. జనగామ జిల్లా టేకప్ చేసి మొత్తం భూభారతి ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టండి. అవసరమైతే పర్మిషన్ తీసుకోండి, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన దగ్గర చేస్తే ఇది మంచి ఫలితాలు వస్తే స్టేట్ వైడ్గా కూడా మనం అప్లై చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా కింద జరగవలసింది జరుగుతూనే ఉన్నది. కడియం షేర్ ఎంత ఆనెస్ట్ గా ఉన్నానని నేను వేదికలెక్కి ఉపన్యాసాలు చెప్పి మైకులు పట్టుకొని అరిచినా జరుగుతూనే ఉన్నది. కాబట్టి సిస్టమ్ను మనము ట్రాన్స్పరెంట్ గా తయారు చేయాలి. ఇండివిజువల్ కాదు, సిస్టమ్ని ట్రాన్స్పరెంట్ గా తయారు చేయాలి. సిస్టమ్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే ఇండివిజువల్ దాంట్లో ఏది పెట్టి డిస్టర్బ్ చేయకుండా చేసే అవకాశం కూడా తగ్గియొద్దు. అంత పకడ్బందీగా చేస్తేనే బాగుంటుంది. ఇప్పటికీ కూడా ఇంకా చాలా సమస్యలు ఈ భూభారతి ద్వారా పరిష్కరించే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ ఒక సర్వే నెంబర్ ఉంటుంది, పొజిషన్ లో ఇంకో సర్వే నెంబర్ లో ఉంటాడు, దానికి దీంట్లో పరిష్కారం లేదు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి భూభారతి కూడా ఇంకా మనము ఫర్దర్ గా ఇంప్రూవైజ్ చేయవలసిన అవసరం, అలాంటి సమస్యలు కూడా సవరించవలసిన అవసరం ఉంది. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను, ధరణి కంటే బెటర్ యాక్ట్ భూభారతి చట్టం. ధరణిలో ఈ కాస్త కూడా అవకాశాలు లేవు. నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో తప్పు దొరికిందంటే నీ కర్మ, ఇక పోవాలంటే ఉండేది. సాదాపడిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేవు, పార్టీ బిలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ లేవు, కాళ్ళగా దగ్గర తిరిగడే తప్ప పట్టించుకుంటూ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి. ఈ అవగాహన సదస్సుల ద్వారా నేనేమంటానంటే కలెక్టర్ గారిని కానీ, అడిషనల్ కలెక్టర్ని కానీ, తహసీల్దారులందరూ కూడా రైతుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా మీరు ఏదైనా ఇంపార్టెంట్ సజెషన్ వస్తే నోట్ చేసుకోవాలి. ఈ అవగాహన సదస్సులో మినిట్స్ రాసుకోవాలి. రైతు ఏదైనా ఒక మంచి సజెషన్ ఇస్తే దాన్ని నోట్ చేసుకొని మీరు రికార్డ్ చేసుకోవాలి. అన్ని మనకే తెలుసు అనుకుంటే కష్టమవుతుంది. నాకే ఏం తెలియదు, ఇప్పుడు మీరు చెప్తాంటే వింటారు కాబట్టి కొంత అర్థమవుతాను నాకు. కాబట్టి మనం రైతుల నుంచి ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తారు. ఆయన ఒక చిన్న సమస్య చెప్పిండు. ఏం సమస్య? ఒకే పేరు ఉన్నది, భర్త పేరు
పేరు కూడా ఒకే పేరు ఉన్నది. ఈయన భూమి ఆమె భూమికి ఆమె పేరు మీద పోయింది, మార్చుకోవడానికి అవకాశం లేదు, తిరిగి చేస్తాడు. సింపుల్ ఇది. దీనికి కూడా పరిష్కారం చూపించలేకపోతున్నాం. ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నింటి కూడా తప్పకుండా మనసు పెట్టి పరిష్కారం చేయాలి. మన దగ్గర పరిష్కారం ఉన్నది. ఇప్పుడు ఒకప్పుడు వరంగల్ తహసీల్దార్ అంటే ప్రస్తుతం ఉన్న హన్మకొండ జిల్లా, జనగామ జిల్లా కలిపి వరంగల్ తహసీల్దార్. నేను 1994 మొదటిసారి మంత్రి అయినప్పుడు దేర్ వాజ్ నో జనగామ రెవెన్యూ డివిజన్. జనగామ రెవెన్యూ డివిజన్ లేదు జనగామలో. నేను వచ్చిన తర్వాత దాన్ని జనగామ రెవెన్యూ డివిజన్ చేశాను. అంటే అప్పుడు వరంగల్, స్టేషన్ గన్పూర్, వర్ధనపేట, జనగామ, చేరియాల ఇవన్నీ కూడా వరంగల్ రెవెన్యూ డివిజన్ కింద ఉండేది. దాదాపు 5 నియోజకవర్గాలు వరంగల్ రెవెన్యూ డివిజన్ కింద ఉండేది, ఆడియో కింద. ఇప్పుడు అవి జిల్లాలు అయిపోయాయి. అంటే ఏరియా తగ్గింది, పరిమాణం తగ్గింది. కాబట్టి కొంచెం ఎఫెక్టివ్గా మన తహసీల్దార్లను, మన డీటీలను, మన రెవెన్యూ సిబ్బందిని కూడా ముందు ట్రైన్ చేయాలి. రైతులకు అవగాహన బాగానే ఉన్నది, బ్రహ్మాండమైన అవగాహన. రైతుల అవగాహన లేకపోవడం బ్రహ్మాండమైన అవగాహన ఉంటుంది. కాకపోతే మన స్టాఫ్ను మనం ఇంకెక్కువ ట్రైన్ చేయాలి. రైతుకి ఏ రకంగా ఉపయోగపడాలి, రైతుకి ఏ రకంగా సేవలు అందించాలి, దాంట్లో మన వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. బెటర్ సర్వీసెస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. రైతు సమస్య వచ్చిందంటే ఇది నా దగ్గర పరిష్కారం లేదని పంపించే పరిస్థితులు. ఒకప్పుడు కలెక్టర్ ఎట్లా ఉండేది, కలెక్టర్ అంటే కథమే. కలెక్టర్ ఒక మాట అన్నాడంటే అక్కడ సొల్యూషన్ వచ్చిపోయేది. సీఎం కంటే పవర్ఫుల్ ఉండేది కలెక్టర్ గారు. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా అది కూడా డైల్యూట్ అయిపోయింది. కాబట్టి మన ఆలోచన అంతా, మనందరి ప్రయత్నాలతో కూడా వినియోగదారునికి, ఆయన రైతు కావచ్చు, లేకపోతే ఇంకో రకమైన వినియోగదారుడు కావచ్చు, ఆ వినియోగదారుడికి డెలివరీ సిస్టమ్, బెటర్ సర్వీసెస్ ఎట్లా ఇస్తామనేది మనం ఆలోచించాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మాత్రం భూభారతి చట్టం ద్వారా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం, ధరణి కంటే ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. కొంతమందికి ఈ భూభారతి చట్టం ద్వారా ప్రయోజనం జరిగే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే రైతులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.